శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. వీడియోని చూస్తున్న వారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంట్లోని ఆడవారు కొంచెం టైం తీసుకొని ఈ నియమాలు తెలుసుకోండి. ఈ నియమాలను వినడం లేదా పాటించడం చేయడం వలన మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. ఆడవారిని లక్ష్మీదేవి రూపంగా భావిస్తాము కాబట్టి ఆడవారు చేసే పనుల వలన మీ ఇంటికి మంచి జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. మరి అవి ఏమిటో ఇప్పుడు చూద్దాము. అలాగే చాలామంది తెలిసి తెలియక తప్పులు పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వలన దరిద్ర దేవత మీ ఇంట్లో తిష్ట వేసుకుంటుంది. ఇప్పుడు ఏం చేయాలో మీరు ఏం చేయాలి అనేది తెలుసుకుందాం. మనలో చాలామంది ప్రతిరోజు దీపం పెడుతూ ఉంటారు. కానీ బ్రహ్మముహూర్తంలో దీపం పెట్టడం వలన కోటి జన్మల ఫలం వస్తుంది. ఈ బ్రహ్మముహూర్త సమయంలో పూజలు చేయలేని వారు ఉదయం పూట 10 గంటలకు చేసుకోవాలి. ఉదయం 10 దాటిన తరువాత పూజలు చేయకూడదు. చాలామంది ఉదయం 12 గంటలకు ఇంకా లేటుగా దీపం పెడుతూ ఉంటారు. కానీ అలా అస్సలు పెట్టకూడదు. మీకు అలా చేస్తే ఫలితం ఉండదు. మీరు ఉదయం పూట దీపం పెట్టడం కుదరకపోతే సాయంత్రం పూట పెట్టవచ్చు. ఇంకా సాయంత్రం పూట చేసే దీపారాధనకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అనే చెప్పవచ్చు. భోజనం చేసేటప్పుడు స్త్రీలు కానీ మరియు మిగతా వారు ఎవరైనా సరే కాళ్ళు ఊపుకుంటూ తింటారు. కానీ అలా అస్సలు ఊపుకుంటూ భోజనం చేయకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అప్పుడు కుటుంబ సమస్యలు ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. ఎవరింట్లో అయినా పొయ్యి ఉంటే పొయ్యిని లక్ష్మీదేవిగా భావిస్తాము. కాబట్టి మీ ఇంటి నిండా ధనం చాలా ఎక్కువగా ఉండాలి అంటే ప్రతి శుక్రవారం రోజు వంటగదిని శుభ్రం చేసుకోవాలి. పొయ్యిని కుంకుమ పసుపు రాసి బొట్లతో నింపుకోవాలి. ఇంకా స్త్రీలకు నెలసరి సమయంలో మొట్టమొదట చేయాల్సినది మొదటి రోజున మీ పూజా గదిని మొత్తానికి మూసేయండి. ఈ విధంగా చేయకపోతే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వచ్చి మీరు సమస్యలతో బాధపడతారు. నెలసరి వచ్చిన మొదటి రోజు నుంచి 4 రోజుల వరకు ఎలాంటి పూజలు చేయకూడదు. ఇంకా కొత్త దుస్తులు ధరించకూడదు. 3 రోజుల వరకు ఇల్లు మొత్తం తిరగకూడదు. ఇంకా మీ వంటగదిని అస్సలు ముట్టుకోకూడదు. మీకు కావాల్సినవి నెలసరి ముందే తీసుకుని ఒక డబ్బాలో వేసుకోవాలి. మహిళలకు నెలసరి వచ్చిన 5 రోజుల్లో 12 గంటల లోపు తలస్నానం చేయాలి. తలస్నానం చేసిన తరువాత చిన్న పసుపు ముద్దను నోట్లో వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ శరీరం అంతా శుభ్రమవుతుంది. ఇంకా ఏంటి అంటే 5వ రోజు మీ ఇల్లు, వంటగది, బెడ్షీట్లు అన్నీ కూడా శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఇలాంటి పనులు చేయడం అంటే చాలా వింతగా చూస్తారు. కానీ ఇవన్నీ ఖచ్చితంగా పాటించాలి. లేదంటే చాలా సమస్యలు వస్తాయి. నెలసరి అయిన 5వ రోజు ఇల్లంతా శుభ్రం చేసుకుని పూజలు ప్రారంభించుకోవచ్చు. చాలామంది చూపురును లక్ష్మీదేవిగా భావిస్తారు. అలాగే భావించాలి కూడా. ఎందుకంటే హిందూ పురాణంలో అలాగే చెబుతున్నారు కాబట్టి. అందుకే ఇంట్లో ఉన్న చీపురును తొక్కకూడదు. ఇంట్లో ఉన్న చీపురుతో ఏ జంతువుని కొట్టకూడదు. అలాగే చీపురుతో పురుగుల్ని కూడా చంపకూడదు. ఇలా ఎవరైతే చేస్తారో వారి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఉండదు. అలాగే వంట చేసేటప్పుడు స్త్రీలు పొయ్యి మీద ఎంగిలి పాత్రను ఉంచకూడదు. ఇంకా చాలామంది కూడా రాత్రి భోజనం చేసిన తరువాత ఎంగిలి పాత్రలను అలా పొయ్యి మీద ఉంచుతారు. కానీ అలా అస్సలు చేయకూడదు. ఏ రోజు తిన్న పాత్రలని ఆ పూటే శుభ్రం చేసుకోవాలి. లేకపోతే నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. దాని వలన కూడా మీకు సమస్యలు ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. ఇంకా ఏంటి అంటే మన ఇంటి ముందు ద్వారాన్ని అదృష్ట ద్వారంగా భావిస్తూ ఉంటాం. కాబట్టి మన ఇంటి ముందు తలుపులను ఏ స్త్రీ అయినా సరే శబ్దం వచ్చేలా అస్సలు వేయకూడదు. అలా చేస్తే కూడా లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న ధనం మొత్తం ఖర్చయిపోతుంది. ఇంకా స్త్రీ యొక్క భర్తని ఏ స్త్రీ అయితే బాగా చూసుకుంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ రోజుల్లో చాలామంది మహిళలు జుట్టు విరబోసుకుని ఉంటున్నారు. అలా అస్సలు చేయకూడదు. అలా చేయడం వల్ల మీరు ధననష్టపోతారు. ఇప్పుడు కూడా ఏ స్త్రీకి అయినా నడుము కిందకు జుట్టు ఉండకూడదు. అలా ఉన్న పైకి జడ వేసుకోవాలి. అలాగే సాయంత్ర సమయంలో 5 దాటిన తరువాత ఏ స్త్రీ అయితే ఇంటిని శుభ్రం చేయకుండా ఉంటుందో ఆ ఇంట్లో కూడా డబ్బు సమస్యలు, ధనానికి నష్టం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క స్త్రీ
సాయంత్రం సమయంలో ఇల్లు శుభ్రం చేసుకోవాలి. అలాగే చాలామంది అన్నం తినేటప్పుడు బెల్లం చుట్టూ మెతుకులు పడేస్తూ ఉంటారు. అలా అస్సలు పడకూడదు. అది కూడా దరిద్రానికి దారితీస్తుంది. అలాగే అన్నం మెతుకులు ఎవ్వరూ తొక్కకూడదు. ఒక క్లాత్‌తో పక్కకి ఊడ్చేయాలి. అలాగే కూర్చొని మాత్రమే భోజనం చేయాలి. నిలబడి అటూ ఇటూ తిరుగుతూ భోజనం చేయకూడదు. సాయంత్రం 6 దాటిన తరువాత ఎవరికి కూడా డబ్బులు అప్పుగా ఇవ్వకూడదు. అలాగే ఎవరి దగ్గర నుంచి కూడా అప్పు తీసుకోకూడదు. ఇలా చేయడం వలన లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అలాగే సాయంత్రం సమయంలో తులసి చెట్టుకు నీరు పోయకూడదు. తులసి మొక్కలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. కాబట్టి సాయంత్రం సమయంలో తులసి చెట్టుకు నీరును పోయకూడదు. సాయంత్రం సమయంలో దేవతలు వస్తారు కాబట్టి ఈ సాయంత్రం 5 దాటిన తరువాత ఇంటి తలుపులు మూసివేయకూడదు. అలా మూయడం వలన లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించదు. సాయంత్రం సమయంలో అంటే 5 దాటిన తరువాత అస్సలు నిద్రించకూడదు. ఇలా నిద్రించితే దరిద్రం అని అంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల కూడా లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. కాబట్టి అలా అస్సలు చేయకూడదు. ఇంకా ఏంటి అంటే కనుక చిన్న పిల్లలు తెలిసి తెలియక కొంతమంది గడప మీద కూర్చుంటూ ఉంటారు. అలా అస్సలు కూర్చోకూడదు. అలా కూర్చుంటే కోరి దరిద్రాన్ని తెచ్చుకున్నట్లే అవుతుంది. ఇంకా బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు అస్సలు మంచం మీద పెట్టకూడదు. ఇలా పెట్టడం వలన పేదరికం దారితీస్తుంది. కాబట్టి ఇలా అస్సలు చేయకండి. ఇంకా ఉదయం లేవగానే ఏ స్త్రీ అయితే ముగ్గు వేస్తుందో ముగ్గు కూడా సూర్యుడు రాకముందు వేసుకోవాలి. ఉదయాన్నే చక్కగా ఇల్లు శుభ్రం చేసుకొని ఏ స్త్రీ అయితే ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఆ స్త్రీని లక్ష్మీదేవిగా భావిస్తారు. కాబట్టి ఈ నియమాలను ఏ స్త్రీ అయితే పాటిస్తుందో ఆ ఇంట్లో వారికి ధనధాన్యాలకు కొరత ఉండదు. అలాగే ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. వారికి ధనం కూడా అధికంగా వస్తుంది. కాబట్టి ఈ నియమాలను ప్రతి ఒక్కరూ కూడా పాటించండి. అప్పుడు మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటారు. వీడియోని చూసినందుకు ధన్యవాదములు.